నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. గ్యాంగ్టక్, డార్జిలింగ్‌కి సంబంధించి ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏంటి? ఆ ప్యాకేజ్‌లో ప్రయాణికుల కోసం ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు అందిస్తున్నారు? మధ్య తరగతి వాళ్ళ బడ్జెట్‌లోనే ఈ గ్యాంగ్టక్, డార్జిలింగ్ ప్యాకేజ్ వస్తుందా? పూర్తి డీటెయిల్స్ జశ్వంత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలామంది ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒకసారి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మా బడ్జెట్లో రావాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా వాళ్ళ కోసం రూపొందిస్తూ ఉంటుంది కదా. సో గ్యాంగ్టక్, డార్జిలింగ్కి సంబంధించి ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజ్ ఏంటి? అండ్ దాంట్లో చాలామంది ఫ్లైట్లో కావాలనుకుంటారు, కొంతమంది ట్రైన్స్లో వెళ్తూ ఉంటారు. సో మీరు ఏ విధంగా తీసుకెళ్తూ ఉంటారు? అండ్ ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళి రావచ్చా? ఎన్ని రోజులు టైం కేటాయించాలి? ముందుగా మీరు అన్నట్టుగా గ్యాంగ్టాక్, డార్జిలింగ్ అండి. సో రెండు కూడా రెండు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి ప్లేస్లు, కానీ రెండు కలిపి చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ గ్యాంగ్టాక్ సపరేట్, డార్జిలింగ్ సపరేట్. ఎందుకంటే గ్యాంగ్టాక్ మనకు సిక్కిం స్టేట్లో వస్తుంది, డార్జిలింగ్ వచ్చేసరికి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట. రెండు కూడా రెండు డిఫరెంట్ ప్లేస్లు, అలాగే రెండు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నటువంటి స్టేట్స్ అనమాట. ఎందుకంటే సిక్కిం పార్ట్ ఎప్పుడైతే మనం గ్యాంగ్టాక్ వెళ్తామో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కంప్లీట్గా హిల్ స్టేషన్ అండి. సో ఎక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. అన్ని చిన్న వెహికల్సే, లైక్ మ్యాక్సిమం అంటే మనము ఇన్నోవా వెహికల్స్, అంతకు మించి మనం అంటే లైక్ 7 సీటర్ వెహికల్స్ వరకే మనకు అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే. అలాగే గ్యాంగ్టాక్ నుంచి మనం ఎప్పుడైతే డార్జిలింగ్ వస్తామో, డార్జిలింగ్లో లిటిల్ బిట్ కొద్దిగా పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ట్రావెలింగ్ వరకు ఎక్కువ కూడా ఏంటంటే 7 సీటర్ వెహికల్సే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇక ప్లేసెస్ గురించి, అలాగే ఆ టైం గురించి చూసుకుంటే రాబోతున్నటువంటి సీజన్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వర్షాలన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. సో చలి అనేది మొదలవుతుంది. అలాగే స్నోఫాల్ అనేది కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి రిలాక్స్డ్గా ఉండాలి, ఎటువంటి హర్రీ బరీ లేకుండా అంటే మాత్రం ఈ ప్యాకేజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం గ్యాంగ్టాక్ వెళ్ళినా కంప్లీట్ హిల్ స్టేషన్, ఇటు డార్జిలింగ్ వచ్చినా హిల్ స్టేషనే. అలాగే అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటాయి. చాలా వరకు ఏంటంటే బుద్ధిస్ట్కి సంబంధించి ఉంటాయి కనుక టెంపుల్స్లోకి మనం వెళ్ళినా సరే ప్లెజెంట్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఏంటంటే చాలా పొలైట్గా, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటారనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ సిక్కింకి అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి, క్లీనెస్ట్ స్టేట్ అని చెప్పనేసి. సో వాళ్ళు అక్కడ ఫాలో అవుతున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అలా ఉన్నాయి. సో ఐటినరీ పరంగా చూసుకుంటే ఈ రెండు ప్లేస్లని కవర్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా లాంగ్ డిస్టెన్సే అండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేసులు సౌత్ నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే టువర్డ్స్ మనము బాగ్డోగ్రా వరకు ఫ్లైట్ వెళ్ళాలి. లేదు అనుకుంటే మనకు ట్రైన్ యాక్సెస్ కూడా ఉందండి, అప్ టు న్యూ జల్పైగురి వరకు ట్రైన్ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రెండు ప్లేస్లలో మనం ఎక్కడ దిగినా సరే రిటర్న్ మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కాలన్నా లేదా ట్రైన్ ఎక్కాలనుకున్నా ఒక 1 వీక్ ప్లాన్ అనేది పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 1 వీక్లో కూడా ఏంటంటే 3 నైట్స్ గ్యాంగ్టాక్ పార్ట్, 2 నైట్స్ వచ్చేసి డార్జిలింగ్ పార్ట్, 1 నైట్ వచ్చేసి సిలిగురి అని చెప్పి మనం రిటర్న్ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఎక్కడానికి అయ్యేటువంటి హాల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సిలిగురి అంటారనమాట. సో ఈ విధంగా 6 నైట్స్ 7 డేస్ ప్యాకేజ్ అనేది రెగ్యులర్గా మనం రన్ చేస్తున్నాము. ఇది సీజనల్గా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫ్లైట్ టికెట్స్ అనేది మనం ముందుగానే ప్రీ ప్లానింగ్ అనేది చేయం ఈ ప్యాకేజీకి సంబంధించి. సో కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఈ ఫ్లైట్ టికెట్స్ అనేది ప్యాకేజ్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ల్యాండ్ ప్యాకేజ్ సంబంధించి చూసుకుంటే వన్స్ వాళ్ళు అక్కడికి రీచ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కేంత వరకు కంప్లీట్గా మనం అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, ఫుడ్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, వాళ్ళు ఎప్పుడైతే సైట్ సీయింగ్ వెళ్తారో అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్కి సంబంధించి అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మనం ఐటినరీ పార్ట్కి సంబంధించి చూసుకుంటే గ్యాంగ్టాక్ వెళ్ళిన తర్వాత మనం 3 నైట్స్ అక్కడ స్టే ఉంటామండి. సో ఫస్ట్ డే మనం అంతా కూడా జర్నీ చేసి అక్కడికి రీచ్ అయిపోతాం. సెకండ్ డే గ్యాంగ్టాక్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటాం. అక్కడ మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉన్నాయి, అలాగే గణేష్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇలాగా టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా విజిట్ చేయడానికి ఒక ఫుల్ డే అనేది టైం స్పెండ్ చేస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫేమస్ షాపింగ్ ఏరియా ఎంజీ రోడ్ అని చెప్పి అంటారు. సో వాటి మీద మనం వెళ్ళి షాపింగ్ చేయడానికి కూడా మనకు టైం అనేది దొరుకుతుంది. ఇలాగ ఒక డే అనేది పూర్తిగా అక్కడ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకు గ్యాంగ్టాక్ నుంచి చైనా బార్డర్ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఆ బార్డర్ని నాతులా పాస్ అంటారు. సో ఆ నాతులా పాస్ వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే ఒక సపరేట్ పర్మిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ముందుగానే మనం తీసుకొని ఆ పర్మిట్కి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా చేసి పెడతాం అనమాట.
సో ఈ నాతులా పాస్ విజిట్ చేసుకొని ఆ విజిటింగ్కి వెళ్ళినప్పుడే కంప్లీట్గా మనం స్నోలో వెళ్ళి విజిట్ చేయాల్సి ఉంటుందండి. ఆ పాయింట్ అంతా కూడా స్నోతో కప్పబడి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. సో ఏదైనా మంచి సీజన్ కాదు, మనం వెళ్ళినప్పుడు స్నో తక్కువగా ఉంటే తప్పితే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టైం మనం ఎప్పుడు నాతులా పాస్కి వెళ్ళాలనుకున్నా సరే త్రూ స్నో మౌంటైన్స్ మీదే వెళ్ళి చూసి రావాల్సి ఉంటుంది. ఆ వెళ్ళే దారిలోనే మనకి సోంగో లేక్, అలాగే హర్భజన్ సింగ్ బాబా మందిర్ అని చెప్పనేసి ఒక బాబా మందిర్ కూడా అక్కడ ఉంది. సో ఆ ప్లేస్ను కూడా మనం విజిట్ చేయించడం జరుగుతుంది. సో ఇలాగా గ్యాంగ్టాక్లో ఉన్న 3 days ఎక్కడా కూడా హర్రీబరీ లేకుండా అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే వన్స్ గ్యాంగ్టాక్ నుంచి మనం డార్జిలింగ్ వచ్చిన తర్వాత డార్జిలింగ్లో 2 nights స్టే ఉంటాము. సో డార్జిలింగ్లో ఏంటంటే ఫస్ట్ సన్ రైజ్ అనేది అక్కడే జరుగుతుందండి, టైగర్ హిల్లో. సో ఆ బ్యూటిఫుల్ పాయింట్ని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా అర్లీ అవర్స్లోనే అక్కడికి వెళ్తారు. లైక్ 3 o'clock అర్లీ మార్నింగ్ 3:30కి అంతా స్టార్ట్ అయ్యి ఆ టైగర్ హిల్ వ్యూ పాయింట్కి అనేది రీచ్ అవుతారనమాట. సో రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ హోటల్కి వచ్చి సో అక్కడ ఉన్నటువంటి మానిస్టరీస్, అలాగే ఒక బ్యూటిఫుల్ టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. సో డార్జిలింగ్ టు గూమ్ అని చెప్పనేసి ఒక 1 hour రైడ్ అనేది ఉంటుంది ట్రైన్ అది. సో ఆ ట్రైన్ టికెట్స్ కూడా మనం బుకింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్యాకేజెస్లో. అలాగే ఆ వ్యాలీ ఏదైతే ఉంటుందో బ్యూటిఫుల్ వ్యాలీ లొకేషన్స్ అన్నీ కూడా చూడటానికి ఈ ట్రైన్లో వెళ్ళినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి మ్యూజియంస్, అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాగా డార్జిలింగ్ సంబంధించి అన్ని పార్ట్స్ చూసుకుంటూ టువర్డ్స్ మనం సిలిగురి వచ్చేటప్పుడు మిరిక్ లేక్ అని చెప్పనేసి ఉందన్నమాట. సో ఆ లేక్ని కూడా విజిట్ చేసుకొని సిలిగురి వచ్చేస్తాం. సో లాస్ట్ డే ఏదైతే ఉందో రిటర్న్ ప్లాన్ అనేది ఉంటుందన్నమాట. సో టువర్డ్స్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ట్రైన్లో వెళ్ళిపోతారు, ఫ్లైట్ వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ వెళ్ళిపోతారు అనమాట. సో ఈ విధంగా 6 nights 7 days గ్యాంగ్టాక్ డార్జిలింగ్ సంబంధించి ఒక ప్యాకేజ్ అనేది రెడీ చేశాము. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ మొత్తం రన్ అవుతూనే ఉంటుందండి. సో ప్యాకేజ్ ఎప్పుడైతే కస్టమర్ కన్ఫర్మ్ చేస్తారో ఆ టైంలో మనం ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసి ఈ ప్యాకేజ్కి అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి, ఈ ప్యాకేజ్ని తక్కువ డ్యూరేషన్లో కావాలి అనుకుంటే ఓన్లీ గ్యాంగ్టాక్ చూడాలనుకుంటే 4 daysలో కంప్లీట్ అవుతుంది. లేదు ఓన్లీ డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 4 daysలో అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సపరేట్గా కూడా ఎవరైనా విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు అనమాట. ఇంకా అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. లైక్ లాచుంగ్, లాచెన్, కాలింపాంగ్, ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఓన్లీ సిక్కిం పార్టే వెళ్ళాలి అనుకుంటే కూడా ఒక 6 days లేదా 7 days అయినా సరే ఈ టూర్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఎవరైతే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి గ్యాంగ్టాక్, డార్జిలింగ్ వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి సదుపాయాలు ఇస్తున్నారు, సౌకర్యాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.